ఎస్ 1,29,000 తెచ్చాను. మారుతి వ్యాగనర్ డియో వెహికల్ పెట్రోల్ విత్ ఎల్పిజి వెహికల్ తెచ్చాను. ఓన్లీ 66,000 మాత్రం తిరిగింది. ఎస్ మనం చూస్తున్నాం మారుతి వ్యాగనర్ డియో వెహికల్ పెట్రోల్ విత్ ఎల్పిజి వెహికల్ చూస్తున్నాం. మనం ఈ వెహికల్ చూసుకుంటే మనకు 20 మైలేజ్ వస్తుంది. వెహికల్ డ్రివెన్ చూసుకుంటే ఓన్లీ 66,000 మాత్రం తిరిగింది. సిల్కీ సిల్వర్ కలర్ లో ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్, వెల్ మెయింటైన్ చేశారు, వెరీ గుడ్ కండిషన్ లో ఉంది. వెహికల్ వచ్చేసి జస్ట్ మనం పెట్రోల్ వేసి నడిపించుకుంటే చాలు, ఫుల్లీ కండిషన్ లో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, టెక్నీషియన్, షోరూమ్ అన్ని చెక్ చేసి మరి తీసుకోవచ్చు. మనకు వస్తుంది ఈ వెహికల్ ఓన్లీ 1,29,000 వస్తుంది. ఎస్ ఇది డౌన్ పేమెంట్ కాదు, వెహికల్ కాస్ట్ మాత్రమే. ఒక్కసారి వచ్చేసి మనం వెహికల్ ఇంటీరియర్ చూద్దాం వచ్చేసేయండి. ఎస్ మనం వచ్చేసి ఇంటీరియర్ చూస్తున్నాం. ఇందులో చూసుకుంటే మనకు పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పెట్రోల్ విత్ ఎల్పిజి వెహికల్. మనకు పెట్రోల్ అండ్ ఎల్పిజి ఇక్కడ ఇచ్చిన మనకు జస్ట్ ఇక్కడ మనం బటన్ ఇట్లా మనం ప్రెస్ చేస్తే మనకు ఎల్పిజి వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే పెట్రోల్ వస్తుంది. ఈ వెహికల్ రివెన్ చూసుకుంటే మనకు ఓన్లీ 66,000 మాత్రం తిరిగింది. నెక్స్ట్ అలా చూసుకుంటే మనకి ఈ వెహికల్ వచ్చేసి డాష్ బోర్డ్ చూసుకుంటే ఎంత డిజైన్ గా నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశారో. ఏసీ మాత్రం చాలా అంటే చాలా చిల్ ఉంది. ఈ వెహికల్ కి మ్యూజిక్ ప్లేయర్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏమైనా పెట్టుకోవచ్చు, మనకు వ్యాలెట్ కానివ్వండి, మొబైల్స్ పెట్టుకోవచ్చు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. అండ్ అలానే కాకుండా మనకి ఇక్కడ కూడా చూడండి, మనకు ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు ఫుల్లీ లెదర్ సెట్టింగ్ ఉంది. మనకు బాడీ కలర్ ఏదైతే ఉందో మనకు అదే బాడీ కలర్ బార్డర్ తో వచ్చేసి మనకు మంచి డిజైన్ తో ఇప్పించారు. ఫుల్లీ లెదర్ సెట్టింగ్ ఉంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు. రూప్ కూడా చూసుకోవచ్చు. మనం చూస్తున్నాం, మనం రూప్ వచ్చేసి ఎక్కడ ఇంత డ్యామేజ్ లేకుండా వెరీ గుడ్ కండిషన్ లో మెయింటైన్ చేశారు. ఒకసారి వచ్చేసి మనం రేట్ సెట్టింగ్ చూద్దాం. ఎస్ మనం అయితే రేట్ సెట్టింగ్ లో ఉన్నాం. ఇందులో చూసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంది. 3 మెంబర్స్ కి బ్యాక్ సైడ్ వాళ్ళు వచ్చేసి చూస్తున్నాం. నేను ఇక్కడ ఉన్నాను అండ్ 2, 3 అండ్ బ్యాక్ సైడ్ వాళ్ళకి వచ్చేసి మనకు హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి చూసుకోండి, మనకు లెగ్యూన్ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేసెస్ ఉంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫుల్లీ లెదర్ సెట్టింగ్ వెహికల్. 5 మెంబర్స్ ఫుల్లీ కంఫర్టబుల్ ఉంటుంది. ఈ వెహికల్ వస్తుంది మనకు ఓన్లీ 1,29,000. ఎస్ మీకోసం తెచ్చాను 1,29,000 లో. ఒకసారి మనం వెహికల్ బూస్ట్ పేజ్ చూద్దాం వచ్చేయండి. ఎస్ ఒకసారి వచ్చేసి మనం ఈ వెహికల్ బూస్ట్ పేజ్ చూద్దాం. ఈ వెహికల్ బూస్ట్ పై చూసుకుంటే మనకు 250 లీటర్స్ అండ్ ఎక్స్పెండబుల్ ఉంటుంది. అండ్ మనం సీట్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి మనకు పెట్రోల్ విత్ ఎల్పిజి. నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి పెట్రోల్ విత్ ఎల్పిజి. ఎల్పిజి కిట్ చూడండి, మనకు కింద వస్తుంది, మనకు స్టెప్నీ దగ్గర వస్తుంది. అండ్ ఈ వెహికల్ కి స్టెప్నీ వచ్చేసి మనకు కొంచెం పైన ఇస్తుందో, ఇది స్టెప్నీ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మనకు బ్యాగ్ పెట్టుకోవచ్చు. ఇలానే కాకుండా మనం సీట్ కూడా మనం కొంచెం ఫోల్డ్ చేసుకుంటే ఇంకా ఫ్రంట్ వెళ్ళిపోతుంది అండ్ ఎక్స్పెండబుల్ అవుతుంది. ఇది వస్తుంది మనకి ఇన్బిల్ట్ వస్తుంది మనకి ఎల్పిజి కిట్ వచ్చేసి. అండ్ ఈ వెహికల్ కి అంటే మనకు వచ్చేసి మారుతి వ్యాగనర్ డియో అని చెప్పి అంటారు. చూసాం మనం వచ్చేసి మారుతి వ్యాగనర్ డియో. అండ్ ఈ వెహికల్ కి వచ్చి మనం ఎల్పిజి వచ్చేసి మనకు రైట్ సైడ్ ఇస్తుంది, ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ కి పెట్రోల్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఇస్తుంది. మనకి ఈ వెహికల్ సిటీ మైలేజ్ చూసుకుంటే మనకు 20 వస్తుంది, హైవే మైలేజ్ చూసుకుంటే మనకు 22 వరకు వస్తుంది. అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి మనకు ఎల్పిజి రైట్ సైడ్ ఇస్తుంది, పెట్రోల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇస్తారు. ఈ వెహికల్ గ్రౌండ్ క్లీన్ చూసుకుంటే మనకు 165 mm ఉంటుంది. వెహికల్ అయితే మనకు మంచి సిల్కీ సిల్వర్ కలర్ లో ఉంది. ఎక్కడ స్క్రాచెస్ అండ్ డెంట్ ఏమీ లేకుండా సూపర్ గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ టైర్స్ చూసుకుంటే మనకు జేకే టైర్స్ ఉన్నాయి, మనకు 80% టైర్స్ ఉన్నాయి. వెహికల్ చూసాం మనం, చాలా అంటే చాలా బాగున్నాయి టైర్స్ కూడా వచ్చేసి. అండ్ ఒకసారి వచ్చేసి మనం ఈ వెహికల్ ఇంజన్ చూద్దాం మనం. ఎస్ చూస్తున్నాం మనమైతే మారుతి వ్యాగనర్ డియోది మనం ఇంజన్ చూస్తున్నాము. ఇంజన్ ఇందులో చూసుకుంటే మనకు చూడండి, ఎక్కడ కానీ ఇంత లీకేజ్ కానివ్వండి, మనకు ఇంజన్ ఆయిల్ కూలింగ్ ఆయిల్ ఏమీ లీకేజ్ లేకుండా. అండ్ ఆంబియన్ బ్యాటరీ షేర్ 2023 డిసెంబర్ ఉంది. బ్యాటరీ వచ్చేసి మనకి ఇంకా 1 year నడుస్తుంది మనకు. అండ్ ఈ వెహికల్ మనకు పెట్రోల్ విత్ ఎల్పిజి కాబట్టి చూడండి, మనకి ఎల్పిజి కిట్ ఇక్కడ ఇస్తారు అండ్ ఇంజన్ వచ్చేసి ఇక్కడ వస్తుంది మనకు చూస్తున్నాం మనం. అండ్ ఏసీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి వచ్చేసి మనం వెహికల్ రోడ్ టెస్ట్ చేస్తాం. రోడ్ టెస్ట్ చేసి వెహికల్ మనకు సస్పెన్షన్ ఎలా ఉంది, బాడీ లైనింగ్ ఎలా ఉంది, ఏసీ ఎలా ఉంది మొత్తం చెక్ చేసి వస్తాం. బండి ఒక్కసారి వచ్చేసి మనమైతే మారుతి వ్యాగనర్ వెహికల్ రోడ్ టెస్ట్ కోసం వచ్చాము. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు సస్పెన్షన్ ఎలా ఉంది అండ్ బాడీ సౌండ్స్ ఏమైనా ఉన్నాయి అండ్ ఏసీ ఎలా అయిపోయి మనం దీనికోసం వచ్చాము. అండ్ ఫస్ట్ అయితే మనకు టర్నింగ్ పాయింట్ వచ్చింది, ఇక్కడ మనం టర్నింగ్ చేస్తుంది చూడండి. వెహికల్ అయితే మనకు మనకు పవర్ స్టీరింగ్ ఉంది అండ్ స్పీడ్ బ్రేకర్ కూడా ఇక్కడనే ఉంది మనకు వచ్చేసి వెహికల్కి. ఎస్ వెహికల్కి వచ్చేసి ఎలాంటి సస్పెన్షన్ కానీ ఎలా ఏమీ లేదు, చాలా స్మూత్ వెళ్తుంది వెహికల్ అయితే. ఇక్కడ అయితే చాలా వర్షం పడ్డది కాబట్టి మీకు ముందు కనిపించడం లేదు, బట్ నేను డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు. అండ్ వెహికల్ పికప్ కూడా చాలా బాగుంది, ఇన్స్టెంట్ పికప్ ఉంది వెహికల్కి అయితే చూస్తున్నాం కదా మనం అయితే. అండ్ ఏసీ కూడా వచ్చేసి చాలా చిల్ ఉంది. నేనైతే మీకు 1 అనే పెట్టాను, చూస్తున్నాం కదా మనం అయితే 1 ఏసీ పెట్టాను, చాలా చిల్ ఉంది. అండ్ వెహికల్ చూసుకుంటే మనకు ఓన్లీ 66,000 మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ చూసుకుంటే మనకు పెట్రోల్ విత్ ఎల్పిజి. పెట్రోల్ లో 20 మైలేజ్ వస్తుంది అండ్ ఎల్పిజి లో 20 మైలేజ్ వస్తుంది. ఎల్పిజి చూసుకుంటే మనకు 54-60 రూపీస్ ఉంది. చూసినాం కదా మనమైతే వెహికల్. అండ్ ఈ వెహికల్ మనం పికప్ మాత్రం అల్టిమేట్ ఉంది అండ్ ఇన్స్టెంట్ పికప్ ఉంది వెహికల్ చూసినాం కదా.
ఎంత ఫాస్ట్ వెళ్తుంది. అండ్ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అయితే మనం సీట్ బెల్ట్ పెట్టుకొని వెహికల్ నడిపించాలి. సేఫ్ డ్రైవ్ అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనమైతే వెహికల్ రోడ్ టెస్ట్ చేసాము. మనకి ఈ వెహికల్స్ ఉంటే పవర్ స్టీరింగ్ ఉంది, ఏసీ చాలా చిల్ ఉంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు సస్పెన్షన్ వర్క్ అలాంటిది ఏమీ లేదు. నేను మొత్తం చెక్ చేశాను, సిట్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు లైవ్లో వచ్చి వెహికల్ చూడండి, చూసిన తర్వాత మనం మాట్లాడదాం. మీకు ఈ వీడియో వర్తి అనుకుంటే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చిన్న గంట వస్తుంది, గంట ఉంటుంది. మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉందంటే కింద నంబర్ పెడుతున్నా, ఆ నంబర్ కాల్ చేయండి. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఈసెల్ దగ్గర ఉంటుంది. గూగుల్లో జస్ట్ మీరు అక్షయ కార్స్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన ఆఫీస్ దగ్గర వచ్చేస్తుంది. హలో బాయ్, సియాన్ సండే మేళలో.